అందరికీ హాయ్ అండి. మీకు కూడా అనిపిస్తుందా ఈ గోడ మీద ఏదో చేస్తున్నాను అని? ఎందుకంటే ఇప్పుడే మా ఆయన అనిపోయాడనమాట. మళ్ళీ ఎందుకు మొదలుపెట్టావే ఆ గోడ పాడు చేయబాకవే అని. కానీ నేను అంతంత మాత్రాన వినేదాన్ని కాదు కదా. నాకు ఇష్టమైనది ఏదో నేనే చేస్తుంటా అనమాట. నాకు అనిపించింది ఏంటంటే ఈ గోడకి కలర్సు అవి వేసి ట్రెడిషనల్ ముగ్గులు వేద్దాము, ఇక్కడ కూడా మొక్కలు పెట్టేద్దాము అని. అంతకుముందు ఈ బండలు అవి నేనే లేపేసి టమోటా మొక్కలు సొరపాదులు అవి పెట్టాను. కానీ ఇప్పుడు అవి నచ్చట్లేదనమాట. అంటే నచ్చట్లేదంటే అంతా నేల అయిపోయింది. వర్షాకాలం ఆ టమోటా మొక్కలు అవి అలాంటివన్నీ కిందకి ఏలబడిపోయి వాటి కింద ఏ పురుగు పుట్ర ఏమన్నా ఉన్నా కనిపించట్లేదు అని ఎందుకో తీసేద్దాం అనిపించింది అనమాట. అందుకే నేనే ఈ ఎరుగు కూడా కట్టానండి. ఈ గోడని ఇలా చేస్తున్నా అనమాట. నాకు తెలుసు కింద కామెంట్లు ఏమొస్తాయో. మా ప్రసన్నే అంటది, ఎందుకు అక్క నీకు అంత చాకిరీ అని. వెనకటికి ఒక సామెత ఉంది కదా, బుర్రన పుట్టిన బుద్ధి కట్టిపోయిందాక పోదని. అంతే. నువ్వు ఆ పనులు తీసేస్తావా లేదని అంటారు పాపం నా కోసమే. అయినా వింటానా? ఈ సంవత్సరం పిల్లలన్నా నా దగ్గర ఉన్నారనమాట. ఈ సంవత్సరం వాళ్ళు కూడా లేరు. సరే ఇంకా పని ఏమన్నా తగ్గుతుందా అనుకుంటే ఇంకా అంతకు మించి పెట్టుకున్నా అనమాట. మార్నింగ్ 5 గంటలకే లేవటం, యోగాలు, ధ్యానాలు, ఇంట్లో పనులు, చెట్లు పనులు, మిషన్ పనులు. ఖాళీ అంటూ ఏమి ఉండదనమాట. ఇదిగోండి ఈ గోడ ఇప్పుడు పాడు చేయొద్దు గోడ అన్నాడా. ఇది అయిపోయిన తర్వాత ఇది చాలా బాగుంది అటుపక్క కూడా వెయ్యి అని నేను కలర్స్ వేస్తుంటే టిఫన్లు కూడా తనే వేసి ఇచ్చాడు అనమాట. ఈయన లుక్ అయితే చాలా బాగా వచ్చిందండి. అసలు సంగతి ఈ స్టాండ్లు ఇలాగ ఎందుకు పెట్టానంటే కనీసం ఇక్కడ 30 కుండీల దాకైనా పడతాయి అన్నమాట. అన్ని కింద అడ్డం లేకుండా పోయినాయి అంటే చాలా ఈజీ కదా. లుక్ అయితే చూడండి ఎంత బాగా వచ్చిందో, ట్రెడిషనల్గా బాగా వచ్చిందనమాట. ఇందుకు కావాల్సిన ఇవి అన్నీ రెడీ చేసుకోవాలి కదా. కుండీలు ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలు నా దగ్గర అయితే ఒక 70 దాకా ఏమో ఉన్నాయండి. ఆ వాటికి కొన్నిటికి మామూలుగా రంగులైతే అసలు వేయనవసరం లేదు. కొన్నిటికేమో మరలా కొంచెం వేసుకుందామని చెప్పేసి రంగులు వేసి వాటి మీద ముగ్గులు వేసుకొని ఇలా రెడీ చేసుకుంటున్నాను అనమాట. మిషన్ దగ్గరికి పోయి వచ్చిన తర్వాత మరలా రాత్రికి ఇక్కడ కూర్చొని 10 అయ్యేది. రోజు 10, 11 దాకా అయ్యేదనమాట. అలాగే ఎందుకంటే ఒక నెల రోజులు అయితే మాత్రం ఇలాగే చాలా ఇబ్బంది పడ్డాను అనమాట దీన్ని రెడీ చేసుకోవడానికి. సరే లుక్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది. చివరికి నా సామ్రాజ్యం ఇలా రెడీ అయిపోయిందండి. ఇది టీజర్ మాత్రమే. రేపు ఉదయం మరలా మొక్కలన్నీ పెట్టిన వీడియో పెడతానండి. బాయ్.